రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడూ కూడా ఎదగదు, వెనకడుగు వేయాల్సింది. మా హయాంలో పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు, మననే కనిపిస్తూ ఉంది. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే, వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఈనాడు అయితేనేమి, వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి, వాళ్ళ TV5 అయితేనేమి, అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే, ఏకంగా వీళ్ళే తుఫానును పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా, అసలు వీళ్ళు గాన ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందర గాన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గాన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే, వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు. బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నిక వస్తే తుఫాను చేసిన తుఫాను చేసిన బీభత్సం, ఆ డెవస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు, ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే, తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే, దాదాపుగా 15 లక్షల ఎకరాలను తగ్గించేసి 4-5 లక్షలు కుదించేసినారు. పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు.